సో హాయ్ గైస్ అందరికీ ఇవాళ మన కొత్త వీడియో వచ్చేసిందంటే మీ అందరూ తమిళ అయితే చూసే ఉంటారు. మనకి 4 GB ర్యామ్, 6 GB ర్యామ్, 8 GB ర్యామ్, 12 GB ర్యామ్ ఫోన్స్కి అయితే మనకి హెడ్ షాట్లు పడడానికి చాలా మందికి సెట్టింగ్స్ తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది క్లారిటీగా చెప్పట్లేదు. చాలా మంది వీడియోస్ పెట్టారు కానీ క్లారిటీగా చెప్పట్లేదు. సో నేనైతే మీకు ఇవాళ వచ్చేసి ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. సో మీకైతే ఎలాంటి సెట్టింగ్స్ పెట్టుకోవాలి, ఎంత పెట్టుకోవాలి అని చెప్పేసి అయితే నేను క్లారిటీ ఇస్తాను. సో ఇప్పుడైతే నేను వచ్చేసి 4 GB ర్యామ్ మొబైల్, ఫస్ట్ 4 GB ర్యామ్ నుంచి స్టార్ట్ చేద్దాం. 4 GB ర్యామ్ ఏ సెట్టింగ్స్ పెట్టుకోవాలి చెప్దాం. సో ఇక్కడ నుంచి అయితే నేను టిప్స్ అండ్ టిప్స్ చెప్తాను. ప్రతి ఒక్కటి అయితే మీరు ఫుల్గా అయితే ఫాలో అయిపోండి, ఓకేనా. మీకు ఇప్పుడైతే మన ఫ్రీ ఫైర్లో మీకు సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. మీ అందరూ ఐడియా ఉంటుంది కదా, మన ఫ్రీ ఫైర్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. ప్రతి ఒక్క సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే చాలామంది సెన్సిటివిటీ అయితే అడుగుతున్నారు. సో సెన్సిటివిటీ ఎంత పెట్టుకోవాలన్నా, జనరల్ ఎంత పెట్టుకోవాలి, ఎంత పెట్టుకోవాలని చాలామంది అడుగుతున్నారు. సో ఇప్పుడు నేను చెప్పేది అయితే 4 GB ర్యామ్ కన్నా మీకు ఈ 4 GB ర్యామ్ సెట్టింగ్ ఇది. సో ఓకేనా, మీకు 4 GB ర్యామ్ సెట్టింగ్ వచ్చేసి సెన్సిటివిటీ అనేది 150లో పెట్టుకోండి. ఎందుకంటే మీకు హెడ్ షాట్లు బాగా పడాలనుకుంటే 150లో పెట్టుకోండి. రెడ్ డాట్, 2x, 4x స్నైపర్ స్కోప్ ఇవన్నీ మీకు వచ్చేసి దాదాపు ఒక 50లో అయితే మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. మీకు అంతా అది మీరు స్కోప్ పెట్టి కొట్టేంత హెడ్ షాట్లు అయితే పడదు కదా 4 GB ర్యామ్లో, కాబట్టి మీరు 50లో అయితే మెయింటైన్ చేసుకోవచ్చు, మీకు ఇబ్బంది ఉండదు. ఫ్రీ లుక్ అనేది మాత్రం వచ్చేసి అంటే మీరు ఒక 100 మెయింటైన్ చేసుకోండి, ఓకేనా. ఫ్రీ లుక్ అనేది మీరు ఒక 100 సెన్సిటివిటీ పెట్టుకోండి. 100 అయితే మీకు బాగానే ఉంటుంది. నాకైతే తెలిసింది కానీ నేను 4 GB ర్యామ్ వాడాను కాబట్టి నాకైతే ఐడియా ఉంది. మీరైతే 100లో అయితే యూస్ చేసుకోవచ్చు, మీకు ఎట్లాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చాలా మంది అడుగుతుంది అయితే మీకు ఈ సెన్సిటివిటీ మీరు అయితే ఖచ్చితంగా క్లారిటీగా పెట్టుకోండి అన్న. సో నెక్స్ట్ అయితే మీరు కంట్రోల్స్ అయితే ఆప్షన్ అయితే ఓపెన్ చేసుకోండి. కంట్రోల్స్ ఉన్నది ఏంటంటే మీకు ఇక్కడ కనబడుతున్నాయి కదా మనకి క్రాస్ హెయిర్ టైప్ అనేది, డ్యామేజ్ ఇండికేటర్, హిట్ మార్క్, టీమ్ ఇన్ఫర్మేషన్, నిక్ నేమ్స్, ఓకేనా. మీకు ఇవన్నీ వచ్చేసి అంటే ఫస్ట్లో ఉన్న 4 అయితే మీరు క్లాసిక్లో అయితే పెట్టుకోండి. కింద ఉన్నది హైడ్లో వద్దు, డిస్ప్లేలో ఉండాలి. పైన ఉన్న 4 అయితే మీరు క్లాసిక్లో అయితే అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఫ్రీ లుక్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, చూసారా, కనబడుతుందా చూడండి ఫ్రీ లుక్. ఈ ఫ్రీ లుక్ అనే ఆప్షన్ని మీరు ఏంటంటే ఆఫ్ చేసి పెట్టుకోండి. ఈ ఫ్రీ లుక్ అనేదాన్ని మీరు ఆఫ్ చేసి పెట్టుకోండి. ఆన్లో ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఆఫ్ అయితే చేసుకోండి. మీకు అయితే పెద్ద యూజ్ ఉండదు 4 GB ర్యామ్స్కి అయితే. సో మీరైతే ఆఫ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు ఇంకో మొబైల్ అయితే మీకు మంచి సెట్టింగ్స్ తీసుకోండి. డిస్ప్లే ఓకే, మీకు ఫైర్ బటన్ సైజ్ ఉంటుంది కదా, ఫైర్ బటన్ సైజ్ అనేది వచ్చేసి మీకు కొంచెం పెద్ద ఫింగర్స్ అన్న నాకు ఫైర్ బటన్ టచ్ అవ్వట్లేదు అనుకుంటున్నట్టయితే మీరు ఒక 55 అయితే మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. ఏదైనా మనం చిన్నది పెట్టుకున్నా పర్లేదు అనుకుంటే మీరు 40లో పెట్టుకోండి. బట్ 4 GB ర్యామ్ చాలా మంది నాకు తెలిసినట్టయితే 45, 50 అయితే మీరు అడ్జస్ట్ చేసుకుంటే కొంచెం బెటర్ అని అయితే అనుకుంటున్నా, ఓకేనా. సో ఇది వచ్చేసి మీరు అది మీ ఇష్టం. నేను ఎంత చెప్పింది అయితే ఒక 50 అయితే చెప్తున్నాను మినిమం. నేను 50 అయితే మీకు కరెక్ట్ కనెక్ట్ అవుతుంది అని అనుకుంటున్నా. సో 50లో అయితే మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను చెప్పే సెట్టింగ్ అనేది అంటే మన మొబైల్లో అయితే చేసుకోవాలి. మన మొబైల్లోకి అయితే వచ్చేసి మీకు అబౌట్ ఫోన్ అయితే ఉంటుంది చూసారా, మీకు అబౌట్ ఫోన్ అయితే ఓపెన్ చేసుకోండి. అబౌట్ ఫోన్లో మీకు వర్షన్ అయితే ఉంటుంది. వర్షన్ మీద మీకు నాకైతే వర్షన్ నెంబర్ అయితే వచ్చింది. మీకు బిల్డ్ నెంబర్ అని ఉంటుంది, దాని మీద 7 టైప్స్ అయితే ట్యాప్ చేయండి. 7 టైప్స్ ట్యాప్ చేసిన తర్వాత ఏంటంటే మీకు అడిషనల్ సెట్టింగ్స్లో డెవలపర్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. చూడండి మీకు కనబడుతుంది కదా డెవలపర్ ఆప్షన్. ఈ డెవలపర్ ఆప్షన్ ఓపెన్ చేసుకొని మెల్లగా స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ మీకు ఇది కనబడుతుంది కదా, గేమింగ్ కనబడుతుంది కదా, గేమింగ్ డ్రైవర్ పర్ఫార్మెన్స్ అని. దీన్ని అయితే మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీ ఫ్రీ ఫైర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే ఫ్రీ ఫైర్ మ్యాక్స్. దీన్ని డిఫాల్ట్ ఉంటుంది. మీరు సిస్టమ్ గ్రాఫిక్స్ డ్రైవర్లోకి మీరు ఎనేబుల్ చేసుకోండి. కనబడుతుంది సిస్టమ్ గ్రాఫిక్స్ డ్రైవర్లోకి అయితే మీరు పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే, ఓకేనా, ఇంకొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఏంటంటే మీకు వచ్చేసి ఇక్కడ స్మాల్ టెక్స్ట్ ఇతను వచ్చేసింది చూడండి. ఇక్కడ మీకు స్మాల్ టెక్స్ట్ అని చూడొచ్చు, మీకు 360 dp అని కనబడుతుంది సారా. దీన్ని వచ్చేసి మీరు మరీ ఎంత ఓవర్గా అయితే పెట్టుకోకండి, మీకు ఫోన్ అయితే డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం ఉంది. కాబట్టి మీరు ఒక 450 వరకు అయితే మీరు హైలో పెట్టుకోవచ్చు. అది కూడా మీకు 4 GB మొబైల్కి అయితే 450లో అయితే పెట్టుకోవచ్చు. బట్ నాకైతే సరిపోతుంది 360. మీరైతే 450, 400 అయితే పెట్టుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి, లేకపోతే అది కూడా లేదు. బట్ ఏంటంటే మీకు కొంచెం ఓవర్గా హెడ్ షాట్ అయితే మీకు హెడ్ షాట్ అయితే బాగా పడుతుందని అయితే నాకైతే క్లారిటీ ఉంది. సో ఇప్పుడు సెట్టింగ్ వచ్చేసి అంటే మనం మళ్ళీ సెట్టింగ్స్ అయితే మన ఫ్రీ ఫైర్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి, ఓకేనా. ఇదే మన లాస్ట్ సెట్ అయితే 4 GBకి అయితే మీకు సెట్టింగ్స్ ఓపెన్ చేస్తుందంటే డిస్ప్లేలోకి అయితే వెళ్ళండి. సో మీకు కనబడుతుంది కదా అక్కడ డిస్ప్లే ఆప్షన్, డిస్ప్లేలోకి అయితే వెళ్ళండి. డిస్ప్లేలోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే మీకు నా స్టోరేజ్ నిండడానికి దగ్గరలో ఉంది అనుకుంటే మీరు స్మూత్లో పెట్టుకోండి. ఏదన్నా నాకు స్టోరేజ్ ఫుల్గానే ఉంది, ఖాళీగా ఉంది, కొత్త ఫోన్ కూడా స్టాండర్డ్లో ఉంచుకోవచ్చు, ఓకేనా. స్మూత్లో అయితే మీరు ఫుల్గా ఉందన్నా, నా స్టోరేజ్ ఫుల్ అవ్వడం దగ్గరలో ఉందని అయితే మీరు స్మూత్లో మెయింటైన్ చేసుకోండి. నాకు తెలిసిన మట్టుకు అయితే లేదన్నా నాకు కొత్త ఫోన్ అన్న 4 GB ర్యామ్ మొన్న కొన్నాను అనుకుంటే స్టాండర్డ్లో పెట్టుకోండి. దానికి మీరు చేసే తప్పు ఏంటంటే ఇది ఒకటి పెట్టుకున్న తర్వాత దాని కింద అయితే మీరు మర్చిపోతున్నారు. సో ఇది వచ్చేసి అంటే మన హై FPS. దీన్ని వచ్చేసి మీరు ఏంటంటే నార్మల్లో ఉంటుంది, దాన్ని దయచేసి అందరూ హైలో పెట్టుకోండి.
కనబడుతుంది కదా మీకు. దీన్ని ఇటు సైడ్ పక్కకి హై అని కొడితే మీకు చూడండి ఇక్కడ ఇలా వస్తుంది. దాంతో ఓకే నొక్కండి, హైలోకి అయితే వెళ్తుంది. హైలోకి వెళ్ళింది ఏంటంటే మీకు పర్ఫార్మెన్స్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఓకే, మీరు చూస్తారు కదా, మీకు పెట్టుకొని చూడండి ఒకసారి. మీకు నచ్చకపోతే అప్పుడు అడగండి. నెక్స్ట్ వచ్చి ఏంటంటే మీకు నాట్ స్క్రీన్ ఉంటుంది, దీన్ని కూడా మీరైతే ఆన్ చేసి పెట్టుకోండి. దీనికి ఆన్ చేసుకున్న తర్వాత మీకు కంట్రోల్స్ అయితే చిన్నగా అవుతాయి, కొంచెం దూరంగా పెట్టుకోవాల్సి వస్తుంది. ముందు చెప్తున్నాను, నాట్ స్క్రీన్ ఏదైతే ఆన్ చేసుకోండి. సో ఇప్పుడైతే వచ్చేసి మనం 8GB 6GB అయితే మనం సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఓకేనా, అయితే మీరు అయితే 6GB 8GB మొబైల్ అయితే మీరు సింపుల్గా అయితే వాడుకోవచ్చు. సో మళ్ళీ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీ సెన్సిటివిటీలోకి అయితే వెళ్ళండి. మీ సెన్సిటివిటీ అనేది 4GB లెక్క అయితే కాదు, మీకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీకు జనరల్ వచ్చేసి అంటే మీకు కొంచెం డిఫరెంట్గా పెట్టుకోవాలి. మీకు చెప్తాను తీసుకోండి. ఫస్ట్ మన జనరల్ వచ్చేసి ఒక 125 అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 6GB మొబైల్లో 8GB ర్యామ్ మొబైల్లో అయినా సరే ఒక 125 అయితే మీకు సెట్ అయిపోతుంది. ఓకేనా, రెడ్ డాట్ 2x 4x అనేది కూడా మీరు ఒక దాదాపు ఒక 70 అయితే పెట్టుకోవచ్చు. 70 అయితే మీకు చాలు, ఎందుకంటే మీకు కొంచెం స్కోప్ హెడ్ షాట్లు అవి కూడా వచ్చుంటే మాత్రం మీకు అయితే యూజ్ అవుతుంది. సో మీరైతే 70లో పెట్టుకోండి. అర్థమైందా? స్నైపర్ స్కోప్ కూడా మీరు ఒక 70, ఎందుకంటే స్నైపర్ ప్లేయర్ అయితే మీకు స్నైపర్ సెన్సిటివిటీ అయితే చాలా స్మూత్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా అయితే కూడా ఉంటుంది స్నైపర్ సెన్సిటివిటీ అనేది. సో దీన్ని కూడా మీరైతే 70లో అయితే పెట్టుకోవచ్చు. ఫ్రీ లుక్ అనేది వచ్చేసి మీరైతే 80లో పెట్టుకోండి. ఓకే, 100లో కాదు 80లో పెట్టుకోండి, ఎందుకంటే మరి ఓవర్గా ఉండకూడదు. సో కరెక్ట్గా అనేది ఏంటంటే మీరు చూసుకోండి కరెక్ట్గా, అంటే ఒక టచ్గా కూడా ఇటు అవ్వకూడదు. కరెక్ట్గా మీరు అనేది వచ్చేసి కరెక్ట్గా మిడిల్లో 80లో అయితే ఉండాలి. ఓకేనా, సో నేనైతే సెన్సిటివిటీ అయితే 80లో పెట్టేసుకున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఇంకో సెట్టింగ్స్లోకి వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తే వెళ్దాం. చూసుకోండి, మీరు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, చూసుకుందాం ఇక్కడైతే మీకు డిస్ప్లే ఆప్షన్ అయితే కనబడుతుంది కదా. ఈ డిస్ప్లే ఆప్షన్లోకి వెళ్ళి మీరు నాది కొంచెం ఓల్డ్ డివైస్ అన్న 8GB 6GB ర్యామ్ అన్నా అని చెప్పేది మీరైతే స్టాండర్డ్లో అయితే యూస్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా మాది కొత్త ఫోన్ ఐఫోన్ పర్ఫార్మెన్స్ ఉండాలనుకుంటే అల్ట్రాలు అయితే వాడుకోండి. అల్ట్రాలు అయితే వేస్ట్, నేను నాకు తెలిసిన మట్టుకు అయితే స్టాండర్డ్ అయితే బెటర్. ఓకేనా, మీకు స్టాండర్డ్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీ హై FPS కూడా మీరు నార్మల్ అయితే ఉంచుకోండి, హైలోనే పెట్టుకోండి. హైలో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీ పర్ఫార్మెన్స్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. 6GB ర్యామ్లో కూడా 8GB ర్యామ్లో అయినా సరే. ఓకేనా, దాని తర్వాత నాట్ స్క్రీన్ అయితే మీరైతే ఆన్ చేసి పెట్టుకోవాలి. ఆన్ చేసుకుంటే తర్వాత మీ స్క్రీన్స్ అనేది చిన్నగా అవుతాయి, అంటే కొంచెం కంట్రోల్స్ అనేది దగ్గరగా అయిపోతాయి, కొంచెం దూరంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. అదైతే మీకు ముందు సజెషన్ చేస్తున్నాను నేను. ఓకేనా, ఇదైతే మీరైతే ఆన్లో అయితే పెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి కంట్రోల్స్లోకి వచ్చేసి మీరు ఏంటంటే టాప్ లాస్ట్కి అయితే వెళ్ళండి. కొంచెం కంట్రోల్స్లోకి అయితే ఓపెన్ చేసి మీరు ఇక్కడ ఫైర్ బటన్ సైజ్ అనేది వచ్చేసి మీరు 50లో పెట్టకండి, 45లో పెట్టుకోండి. ఓకే, 6GB ర్యామ్ అయితే 40 అయితే పెట్టుకోండి. లేదంటే కొంచెం చిన్నదైతే వాడగలం అనుకుంటే 40లో పెట్టుకోండి. 40 అయితే మీ సూపర్, మీరైతే ఇంకేం ఇబ్బంది పడవసలా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం కిందకు వచ్చినట్టయితే మీకు ఇక్కడ మీకు కనబడుతుంది కదా కంట్రోల్స్లోనే, మీకు ఇంకొంచెం కిందకు వచ్చినట్టయితే ఆప్షను క్లాసిక్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇగో ఈ 4 ఇవన్నీ అయితే మీరు క్లాసిక్లో అయితే పెట్టుకోండి. న్యూలో అయితే వద్దు, క్లాసిక్లోనే ఉంచుకోండి. క్లాసిక్లో ఉంచుకోవడం వల్ల ఏంటంటే మీకు క్లాసిక్లోనే బెటర్. మీకు చెప్పినది అసలు అది మీకు పనికి రావండి న్యూ వర్షన్ అనేది. మీకు క్లాసిక్లో అయితే మీరు యూస్ చేసుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత మీ ఫ్రీ లుక్ అని ఉంది కదా, దీన్ని కూడా మీరైతే ఆన్లో ఉంటుంది, మీకు ఆఫ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే దీంతో పెద్ద పని ఉండదు మీకు. సో దీని అయితే మీరు ఆఫ్ చేసి పెట్టుకోవడం అయితే నేనైతే చెప్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మీ ఫోన్ సెట్టింగ్స్ అయితే చెప్తున్నాను. మీ ఫోన్ సెట్టింగ్స్లోకి వచ్చి మీకు డెవలపర్ ఆప్షన్ ఆల్రెడీ చూపించా కదా, మీకు ఎలా ఎనేబుల్ చేసుకోవాలో. డెవలపర్ ఆప్షన్ అయితే మీరు ఓపెన్ చేసుకోండి. డెవలపర్ ఆప్షన్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు కనబడుతుంది టాప్ లాస్ట్ సెకండ్ అయితే మీకు డెవలపర్ ఆప్షన్ ఓపెన్ చేసుకుని అయితే మీకు ఇక్కడ కూడా సిస్టమ్ గ్రాఫిక్స్ డ్రైవర్ అని ఉండొచ్చు, లేకపోతే సిస్టమ్ గ్రాఫిక్స్ డ్రైవర్ అంతే ఉంటుంది మీకు గ్రాఫిక్స్ డ్రైవర్ అని. దీన్ని మీరు వచ్చేసి మన ఫ్రీ ఫైర్ అని ఉంటుంది చూడండి, ఇక్కడ మీరు ఫ్రీ ఫైర్ అయినా ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయినా సరే దీని అయితే మీరు వచ్చేసి సిస్టమ్ గ్రాఫిక్స్ డ్రైవర్లో అయితే ఎనేబుల్ చేసుకోండి. డిఫాల్ట్గా ఉంటుంది, మీరు సిస్టమ్ గ్రాఫిక్స్లోకి అయితే అప్డేట్ చేసుకోండి. సో దీనివల్ల అయితే మీకు పర్ఫార్మెన్స్ గ్రాఫిక్స్ కానీ చాలా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఓకేనా, దాని తర్వాత మీరు వచ్చేసి నాకు ఇంకా కొంచెం కావాలి, నాకు ఇంకా ఓవర్గా హెడ్షాట్లు పడిపోవాలి, మూవ్మెంట్ ఉండాలి అనుకుంటే మీకు డీపీ అయితే పెట్టుకోవచ్చు. మీరు అంటే మరి అంత ఓవర్గా పెట్టుకోకండి, మీరైతే జస్ట్ ఒక 450లో అయితే పెట్టుకోవచ్చు, ఎందుకంటే పెద్ద ఎక్కువ వద్దు. మరి ఓవర్గా పెడితే ఫోన్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి 450లో పెట్టుకోండి. నాకైతే అంత పర్ఫార్మెన్స్ అవసరం లేదు, నాకు నార్మల్గా అయితే చాలా కాబట్టి 360 అయితే పెట్టుకున్నాను. సో దాని తర్వాత ఇంకొంచెం కిందకు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ కనబడుతుంది కదా 4x మాసా కదా, 4x మాసా, దీనైతే మీరు ఆన్ చేసి పెట్టుకోండి. దీనివల్ల ఏంటంటే మీకు గ్రాఫిక్స్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఓకేనా, మీరు గ్రాఫిక్స్ అయితే చాలా బాగుంటుంది. దీనైతే మీరు ఎనేబుల్ చేసుకుని, నాకైతే అంత గ్రాఫిక్స్ అవసరం లేదు, ఎందుకంటే నా ఫోన్ అసలు ఛార్జింగ్ ఆగదు. మీకు ఛార్జింగ్ ఆగే ఫోన్ అయితేనే మీరు ఆన్ చేసి పెట్టుకోండి. సో దీనైతే నేనైతే ఆఫ్ చేసేస్తున్నా, అర్థమైందా మచ్చా. సో ఇదైతే ఇవాళ న్యూ వీడియో. మనకైతే వచ్చేసి నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ దీనికైతే పార్ట్ 2 పెడదాం అనుకుంటున్నాను. ఇంకా చాలా సెట్టింగ్స్ ఉన్నాయి, బట్ ఇవన్నీ ఒక వీడియోలో చెప్పడం అయితే కుదరదు. సో దీనికైతే పార్ట్ 2 అయితే పెడతాను. ఈ వీడియోకి మీరు ఎంత సపోర్ట్ చేస్తే నెక్స్ట్ పార్ట్ 2 అయితే మీ ముందుకు వస్తుంది. సో లవ్లీ డార్లింగ్స్ అందరికైతే నేను బాయ్ చెప్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి పెట్టండి మామ. ఓకే, ఇంకా బాయ్ అయితే అందరికైతే ఇంకా బాయ్ మామ, నేనైతే వెళ్తున్నాను. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మాత్రం మర్చిపోకండి. సో లవ్లీ డార్లింగ్స్ బాయ్.